నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఫ్లాట్ ఓపెన్ అవుతూ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చాయి. ఈవెన్ నిఫ్టీ 24,000 మార్క్ని క్రాస్ చేసింది. ఆ టైంలో నేను బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకొని ప్రాఫిట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, నేను వీరేష్. వెల్కమ్ టు ట్రేడర్స్ గ్రోత్ జర్నీ. ఈరోజు నా వీడియోలో నేను ఎక్కడ ఎంటర్ అయ్యాను, ఎందుకు ఎంటర్ అయ్యాను, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను, ఎందుకు ఎగ్జిట్ అయ్యాను, ఈ వివరాలన్నీ పూర్తిగా మీకు షేర్ చేస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. హాయ్ ఎవరీవన్. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్, నిఫ్టీ సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు స్లైట్లీ గ్యాప్ డౌన్. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పుట్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో పుట్ తీసుకోవాలనుకుంటున్నాను, బట్ ఇప్పుడే కాదు, ఇది కాస్త రిట్రేస్మెంట్ తీసుకొని ఇక్కడ ఉన్నప్పుడు ఎండిద్దాం. సో నిఫ్టీ 24,000ని టచ్ చేసి రెండు చిన్న క్యాండిల్ ఫామ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 57,000ని క్రాస్ చేసి అప్ సైడ్ మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఓవరాల్గా నిఫ్టీ సెన్సెక్స్ పాజిటివ్లోకి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్టిల్ మైనస్ నెగిటివ్లో ఉంది. సో సెన్సెక్స్ నిఫ్టీ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా. బట్ బ్యాంక్ నిఫ్టీ స్లో అయిపోయింది. సెన్సెక్స్ నిఫ్టీ మాత్రం అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది ఫాస్ట్గా. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకోవాలనుకున్నాను సెల్లింగ్ సైడ్, బట్ నిఫ్టీ సెన్సెక్స్ మాత్రం పాజిటివ్ మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ కాస్త వెయిట్ చేయాలి. సో ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుందాము. 57,000 దగ్గర ఒక లాట్ పుట్ ఆప్షన్ బై చేస్తున్నాను మార్కెట్ ప్రైస్కి. ఆర్డర్ ప్లేస్ అయింది 131కి. సో ఇవాళ నిఫ్టీలో ఎక్స్పైరీ కాబట్టి కొంచెం వొలటాలిటీ ఉంటుంది. స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను 131 మైనస్ 50 పాయింట్స్, 81 పాయింట్స్కి. సో 81 పాయింట్స్కి స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ప్రస్తుతం నెగిటివ్లో ఉంది. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, నిన్న డిప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫస్ట్ హాఫ్ అంతా డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో ఇక్కడ ఈ 57,000 ఏదైతే మార్క్ ఉందో దీన్ని 3 టైమ్స్ క్రాస్ చేయడానికి ప్రయత్నించింది, బట్ డౌన్ సైడ్ మూమెంటం ఇవ్వలేదు. ఇక్కడ మళ్ళీ సెకండ్ హాఫ్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చేసి ఇక్కడ 57,000 అబోవ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ 3 టైమ్స్ ఇక్కడ 57,000 బ్రేక్ చేసి మళ్ళీ వెంటనే అప్ సైడ్ మూమెంటం వచ్చింది. సో ఆబ్వియస్లీ ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ ఉంటారు. సో ఈ బయ్యర్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది 50 ఈ రేంజ్లో. సో ఈ బయ్యర్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి మార్కెట్ ఖచ్చితంగా ఇప్పుడు డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఈ లాజిక్ మీద నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను. మేబీ కాసేపు ఇక్కడ ఇలా హోల్డ్ చేసేసి ఇంకా లిక్విడిటీ గ్రాప్ చేసుకొని మేబీ డౌన్ సైడ్ రావచ్చు. సో ప్రస్తుతం లాస్ట్లో ఉంది 300. సో నిఫ్టీ సెన్సెక్స్ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది, బట్ ఇది ట్రాప్ చేస్తుంది అనుకుంటా ఇవాళ నిఫ్టీలో ఎక్స్పైర్ కాబట్టి. సో ఇది కాసేపు ఇలా మూమెంటం చేసి బయర్స్ యాక్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంట్ ఇస్తుంది. సో ఇది ఎప్పుడైతే ఎక్కడి వరకు అయితే అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది అక్కడ వరకు మన బ్యాంక్ నిఫ్టీలో స్టాప్ లాస్ హిట్ కాకపోతే
నో వరీస్. స్టిల్ 300 లాస్లో ఉంది. చూద్దాం. ఓకే, పొజిషన్ పాజిటివ్లోకి వచ్చింది. 400 ప్రాఫిట్లో ఉంది. స్టార్ట్ అయింది నిఫ్టీలో డౌన్ సైడ్ మొమెంటం. ఇది వరకు వస్తుంది సపోర్ట్ వరకు. 23,900 దగ్గర సపోర్ట్ ఉంది, ఇక్కడ వరకు రావచ్చు. సెన్సెక్స్లో కూడా డౌన్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ సపోర్ట్ వరకు రావచ్చు 76,650 వరకు. ఇక్కడ సపోర్ట్ సెన్సెక్స్లో ఇక్కడ ఉంది 76,670 దగ్గర ఇక్కడ సపోర్ట్ ఉంది. మేబీ ఇక్కడ వరకు సెన్సెక్స్లో ఇక్కడ వరకు మూమెంటం ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది 56,797 దగ్గర సపోర్ట్ ఉంది. సో ఇది ఇక్కడ వరకు రావచ్చు. మేబీ ఇక్కడ నుంచి అప్పటి నుంచి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు. ఈ రిట్రేస్మెంట్ అనేది మళ్ళీ 57,000 దాకా టచ్ అవ్వచ్చు. బట్ మాకు ఏంటంటే ఇక్కడ ఎంట్రీ ఇచ్చాము మనము, సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం. సో ప్రాఫిట్ ఓకే 4,500 అలా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ డే ఓపెనింగ్ దగ్గర రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ అప్సైడ్ మొమెంటం స్టార్ట్ చేస్తుంది. మేబీ ఇక్కడ రావచ్చు 57,000 వరకు. మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మొమెంటం ఇవ్వచ్చు. ప్రస్తుతానికి మన ప్రాఫిట్ 1000 దగ్గర ఉంది. ప్రాఫిట్ 2,400 వరకు వెళ్ళి మళ్ళీ తగ్గింది, 800కి వచ్చింది. ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ డౌన్ సైడ్ మొమెంటం ఇచ్చేసి ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ కూడా 5 మినిట్స్ క్యాండిల్ లో నుంచి రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయాల్సింది. బట్ నేను ఇక్కడ వరకు వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పటికీ ఛాన్స్ ఉంది, రిట్రేస్మెంట్ తీసుకుంటుంది ఇది. ఇక్కడ వరకు వచ్చి రివర్స్ అవుతుంది, బట్ మనకు టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడే ప్రాఫిట్ బుక్ చేసుకుంటే 2,500 టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇది రిట్రేస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చినా కూడా మనకు ప్రాఫిట్ వస్తుంది 2,500. సో ఇక్కడ తీటా డికే వల్ల టైం పడుతుంది కాబట్టి టైం డికే ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఏ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఫాల్ రిట్రేస్మెంట్ జరుగుతుంది. వాట్ నో వరీస్. ఇది బ్యాంక్ నిఫ్టీ 57,000ని క్రాస్ చేయదు. ఇది ఇక్కడ మళ్ళీ డౌన్స్ రావచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో మంచి మొమెంటం స్టార్ట్ అయింది డౌన్ సైడ్. ప్రాఫిట్ వచ్చేసి 2,000 క్రాస్ అయింది. అండ్ నిఫ్టీలో కూడా స్టార్ట్ అయింది, సెన్సెక్స్లో కూడా సపోర్ట్ తీసుకుంటుంది అనుకుంటాను. సో ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది మనకి. ప్రాఫిట్ 2,000 దగ్గర ఉంది, రెడీగా ఉందాము ఎగ్జిట్ అవ్వడానికి. సో ఆల్రెడీ ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వాలి. ఇక్కడ కనీసం ఈ సపోర్ట్కి డౌన్ సైడ్ మూవ్మెంట్ ఖచ్చితంగా ఇస్తుంది. ప్రాఫిట్ 2,000 దగ్గరే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇది లోని బ్రేక్ చేయట్లేదు, డే లోని బ్రేక్ చేయట్లేదు. ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది, సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం. రిస్క్ ఉంది కొంచెం, ఎగ్జిట్ అయిపోదాం. 2,000కి ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది సరే, ఎందుకంటే ఇది డబ్ల్యూ ప్యాడ్ ఫామ్ చేస్తుంది.
ఫామ్ అయింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5 మినిట్స్ ఇక్కడే టైం వచ్చేసింది ఇది. సో ఇక్కడ రిస్క్ ఉంది. సో వచ్చిన ప్రాఫిట్ ఆల్రెడీ మనకి ఇక్కడ 2500 వరకు ఇక్కడికి వచ్చింది. బట్ మనం బుక్ చేయలేదు, రిట్రెస్మెంట్ ఉంది. సో సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఇక్కడ రిస్క్ తీసుకోవద్దు. సో 2000 బుక్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ టుమారో. బాయ్.